హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు యామ్ని ఛానల్. మేమైతే వినాయకుడిని చూడ్డానికి వచ్చామండి. ఇవంతా గుంటూరులో ఉన్నాయన్నమాట వినాయకుడు. నేనైతే మొత్తం వినాయకుడు ఫెస్టివల్‌దంతా పెట్టానండి. చూడండి స్కిప్ చేయకుండా ఓకేనా. నేనైతే ఫోటో దిగానండి వినాయకుడి దగ్గర. మా వోళ్ళు, మా ఆయన, వాళ్ళ ఫ్రెండ్ వినాయకుడిని తీసుకొచ్చేసుకుంటున్నామండి. చాలా అంటే చాలా బాగున్నారు కదా. మా కొత్త ఆటోలో మొదటిసారిగా వినాయకుడిని పెడదామని మా ఆయన పైన టాప్ సీలింగ్ కూడా టాప్ అదే ఆటోకి టాప్ ఉండింది కదండి, అది కూడా వేయకుండా ఆటో తీసుకొద్దామన్న ఉద్దేశంతో వేయలేదండి. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ తీసుకొచ్చారండి వినాయకుడిని. నేను మా వదిన మా నలుగురు వెళ్ళామండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మా నలుగురమే ఈ వినాయకుడి ప్రోగ్రాంలో పాల్గొన్నామండి. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అయితే చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. ఇంకా ఫైనల్గా మా ఆటోలో వినాయకుడిని ఎక్కించేసుకున్నామండి. చాలా అంటే చాలా బాగుంది. ఇదిగోండి మేము నలుగురమే వెళ్ళాము వినాయకుడిని అలానే రాట పూజ కూడా వేసుకున్నాం కదండి. పండగ ఒక 4 రోజులు ఉంటుండగా రాట పూజ వేసామండి. పంతులు గారు రాట పూజ మంచి రోజు అని చెప్పారు. ఇంకా రాట పూజ వేసేసి పూజ చేసుకున్నామండి. మాకు చుట్టుపక్కల వాళ్ళందరూ బాగానే హెల్ప్ చేశారండి, బాగా సహకరించారు. పిల్లలది కదండి ఫస్ట్, లాస్ట్ ఇయర్ కూడా ఇలానే స్టార్ట్ చేసామండి. ఈ ఇయర్ కూడా ఇంకా స్టార్ట్ చేసాము. చాలా అంటే చాలా కోఆపరేట్ చేశారండి అందరూ. చాలా సంతోషంగా జరుపుకున్నామండి రాట పూజ ఆ రోజైతే. ఇంకా అందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారు. తాంబూలం అది ఇచ్చానండి. చాలా సంతోషంగా జరిగింది. ఆ రోజు ప్రారంభించాము రాట పూజ. ఇంకా తర్వాత అందరికీ వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం అది ఇచ్చానండి. పెద్ద ముత్తైదులందరికీ పసుపు అది రాసి పెట్టాను. ఇంకా మా వినాయక చవితి అయితే రానే వచ్చిందండి. మా ఇంట్లో అయితే నేను వినాయకుడి పూజ చేసుకున్నానండి సింపుల్గా. మా అబ్బాయి వినాయకుడిని తయారు చేశాడు చూడండి, అది కూడా నేను పెట్టాను. ఇంకా పసుపు వినాయకుడు కూడా రెడీ చేసి పెట్టానండి. సింపుల్గా నైవేద్యం అది పెట్టేసి ఇంక ఇంట్లో పూజ అది చేసుకున్నానండి. మామూలుగా అయితే ఇంట్లోనే చేసుకొని పత్రి అది పెడతారు, కానీ మండపంలో చేసుకోవాలి కదా. నేనైతే 2 వినాయకుడివి పెట్టానండి. మండపం దగ్గరికి వెళ్ళిపోయాము. నేను మా ఆయన పూజ అది చేసుకున్నాము. పంతులు గారు అయితే చాలా బాగా చెప్పారండి. పూజ విధానం అంతా బాగా జరిపించుకున్నారు. నాకైతే చాలా సంతోషంగా ఉందండి. మా ఆయన నేను కూర్చొని ఆ ద్వితీయ సంవత్సరం పూజ చేసుకున్నామండి వినాయక చవితిది. చాలా అంటే చాలా బాగా జరిగింది. మీ అన్ని విఘ్నాలు తొలగిపోతుందండి వినాయకుని పూజ చేసుకుంటే. అలానే కొత్తగా పెళ్ళైన జంట చేసుకున్నా కూడా వాళ్ళకి మంచి సంతానం అది కలిగి శుభ్రంగా బాగుంటారండి. మేము మా పెళ్ళైన కొత్తలో కూడా అలానే ఫస్ట్ సంవత్సరం చేసుకున్నామండి. తర్వాత 2వ సంవత్సరం, ఇప్పుడు 3వ సంవత్సరం అండి. వినాయక చవితి అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. వినాయక చవితి చాలా మంచి ప్రధానమైన కార్యం కదా, అందుకనే ఎప్పుడు మిస్ అవ్వకుండా మేము వినాయక చవితి అయితే సెలబ్రేట్ చేసుకుంటామండి. నాకు మా ఆయనకి చాలా ఇష్టం. ఇంకా మా ఆయన విగ్రహం కూడా గుంటూరు నుంచి తీసుకొచ్చుకున్నాం కదండి. తనకి ఎక్కడ నున్నది వెళ్ళాము విజయవాడ, కానీ మా ఆయనకి గుంటూరులో ఈ బొమ్మ నచ్చిందని ఇంకా ఇష్టపడి తెచ్చుకున్నామండి. అలానే అమ్మవారిని కూడా అలంకరించుకున్నాము. మా వదిన అలంకరించారు. ఇంకా మేమందరం దేవుడికి ఆ 2 రోజులు బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి. వినాయకుడు అయితే 5 రోజులు పెడదాం అనుకున్నాము, కానీ విజయవాడ వాతావరణం సహకరించలేదండి. వర్షం వరదలు అన్నీ వచ్చినాయి కదా, అందుకని ఒక రోజే పెట్టి ఇంకా 2వ రోజు తీసి నిమగ్నం చేద్దామని అనుకున్నామండి. 5 రోజులు అయితే కుంకుమ పూజ అన్నీ బాగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం, కానీ దేవుడు ఒక్కరోజు వరకే సహకరించారనుకుంటా. అందుకని ఒక్కరోజైనా శుభ్రంగా చేసుకున్నామండి. ఇంకా మా చేత పంతులు గారి ప్రదక్షిణాలు చేపించి ఇంకా దేవుడికి కలశ పూజ అది చేపించారండి. నాకైతే చాలా ఆనందంగా అనిపించింది ఆ రోజు. మీరు కూడా ఇంట్లో సెలబ్రేట్ చేసుకోండి. ఇంకా ఇంట్లో శుభంగా అన్నీ శుభప్రదంగా జరుపుకోవాలంటే మొదటగా మనం వినాయకుడినే కదండి పూజ చేసుకుంటాం. అందుకని వినాయక చవితి ఎప్పుడు మిస్ చేసుకోకండి. చాలా బాగా సెలబ్రేషన్ చేసుకోండి. వినాయక చవితి వినాయకుడు ఆశీస్సులు మీ అందరికీ కలిగి ఉండాలండి. చూడండి మా బుజ్జి వినాయకుడు ఎలా ఉన్నారో ఏంటో కొంచెం కామెంట్ సెక్షన్లో పెట్టండి, మా వినాయకుడు ఎలా ఉన్నారో. ఇంకా నేనైతే ఆ రోజు బాగా సెలబ్రేట్ చేసుకున్నానండి వినాయక చవితిది. ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళు అందరూ వచ్చారండి, వాళ్ళతోటి కూడా సెలబ్రేట్ చేసుకున్నాను. ఫైనల్గా అయితే పంతులు గారికి తాంబూలం ఇచ్చేసానండి. ఇంకా ఇదిగోండి మా బెస్ట్ ఫ్రెండ్స్ తోటి ఒక ఫోటో కూడా దిగాను. ఇంకా అలానే వేలం పాట కూడా వేసామండి. లక్ష్మీదేవి తోటి వేసిన మాల మాట వినాయకుడికి లక్ష్మీదేవికి వేస్తాము. ఇంకా లడ్డూ పాట అది నేను లైవ్ పెట్టానండి, ఆ రోజు వీడియో పెట్టలేదు.
అందుకని ఏం అనుకోవద్దు. లైవ్లో ఉందండి లడ్డూ పాట, అది మీరు చూడాలనుకుంటే లైవ్ వెళ్ళి చూడండి. ఇంకా అమ్మవారికి అయితే అలంకారం చేసాం కదా, అందులో లక్ష్మీదేవిది మాల దండాన, అలానే వినాయకుడి దండ కూడా ఇద్దరు వేలం పాట పెట్టామండి. అదిగోండి వాళ్ళిద్దరూ వాళ్ళ ఫ్యామిలీ పాడుకున్నారన్నమాట. వాళ్ళ పిల్లలకి పెడుతున్నాము. మా అన్నయ్య, మా వదిన, మా ఆయన, ఇంకా వాళ్ళ ఫ్రెండ్, మేము అందరం సెలబ్రేట్ చేసుకున్నామండి. మాకు బాగా అందరూ సహకరించారు. మా కాలనీలో వాళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేశారండి. వాళ్ళందరికీ పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. వినాయకుడి పూజ అందరూ మంచిగా చేసుకొని శుభ్రంగా ఉండాలని కోరుకుంటున్నానండి. ఇంకా అలానే డప్పులతో మేళాలతోటి వాళ్ళని చాలా సెలబ్రేట్ చేసుకున్నామండి. వాళ్ళకి మంచిగా చిన్నపిల్లలకి పెట్టి మరీ చేపించారండి. చాలా ఆనందం అనిపించింది ఆ మూమెంట్. ఇంకా లాస్ట్ ఫైనల్గా అయితే వినాయకుడిని నిమజ్జనం చేసే టైం వచ్చేసింది కదండి. అందుకని మనం ముందుగా గుమ్మడికాయతోటి దిష్టి తీయాలన్నమాట. గుమ్మడికాయలో పసుపు కుంకుమ వేసాము. ఇంకా దాని తర్వాత కొబ్బరికాయలు అది కూడా పెట్టి మేము దేవుడికి దిష్టి తీసేసామండి. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఒకరోజే చేసుకున్నా చాలా ఆనందంగా అనిపించింది. మీరు ఈ వీడియో ఫుల్గా స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. నా సబ్స్క్రైబర్స్ అందరికీ మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు అండి. నేను ఆ రోజే వీడియో అది పెడదాం అనుకున్నాను, కానీ బాగా ఫుల్ టైర్డ్ అయిపోయానండి. అందుకనే నేను 2 days గ్యాప్ వచ్చింది, ఏమనుకోవద్దు. ఇంకా నా వీడియోస్ ఇలానే సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి తీద్దామని అనుకుంటున్నాను. వినాయక చవితి ఫెస్టివల్ అయితే పెట్టేశాను కదండి. ఇంకా దసరా ఫెస్టివల్స్ అవన్నీ ఉన్నాయి. దేవుడు దయ వల్ల నాకు సహకరిస్తే నేను ఇంకా అన్ని మంచిగా పెట్టాలని కోరుకుంటున్నానండి వీడియోస్. ఇంకా కొత్తగా ఎవరైనా వస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, ఓకేనా. ఇంకా ఫైనల్గా అయితే మేము కొబ్బరికాయ అన్నీ గుమ్మడికాయ దిష్టి తీయడానికి మా అన్నయ్య అది తీస్తున్నారండి. మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి చూడండి. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారండి వినాయక చవితిని. మీరు కూడా సెలబ్రేట్ చేసుకోండి, బాగుండిద్ది వినాయక చవితి, ఓకేనా ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే ఇలా వినాయకుడికి గుమ్మడికాయలతో తీసేసాము కదా, ఇంకా అమ్మవారిని కూడా తీసేయాలి కదా. మొత్తం అమ్మవారికి గాజులు అన్నీ అలంకారం చేసుకున్నాం కదా, అవన్నీ తీసేసాము. అది అమ్మవారిని నిమగ్నం చేయలేదండి, ఆ బొమ్మ వరకు అలా తీసుకువెళ్ళాము నది దగ్గరికి. కాకపోతే అమ్మవారిది బొమ్మ అది తీసుకొని పువ్వులు అన్నీ తీసేసామండి. ఇంకా పైన నెత్తి మీద పెట్టుకొని అమ్మవారికి కొంచెం ముందున అలంకరించుకున్నాం. అలానే ఇంకా తీన్మార్తోటి బాగా అంగరంగ వైభవంగా దేవుడిని ఊరేగించామండి. మేము మా వదిన మేమందరం బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. నాకైతే అమ్మవారు కూడా వచ్చిందంట, నాకు తెలియలేదు, కానీ బాగా ఎంజాయ్ చేసామండి. ఇంకా 5 days అయితే ఇంకా బాగుండేది, అదొక్కటే చిన్న హెల్త్. కానీ ఫైనల్గా అయితే మేము బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి వినాయక చవితి. మీరు కూడా ఇలానే సెలబ్రేట్ చేసుకున్నారా? కొంచెం కామెంట్ చేయండి నాకు కూడా, ఓకేనా. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి నా వీడియో చూసినందుకు. ఇంకా బాగా మా వదిన నేను తీన్మార్ స్టెప్పులతో ఫుల్ ఎంజాయ్ చేసామండి. నాకైతే అసలు ఆ రోజు ఫుల్ ఎంజాయ్ చేశాను. నెక్స్ట్ డే అయితే పడిపోయానండి, అంత బాగా టైర్డ్ అయిపోయాను. వీడియో మీకు అప్లోడ్ చేద్దామన్నా కూడా నాకు ఇంకా బాగా టైర్డ్ అయిపోయాను. అసలు ఏంటో నాకే అర్థం కాలేదు, అంత హెవీగా బాగా పెయిన్ వచ్చేసింది అన్నమాట. ఇంకా ఫైనల్గా అయితే వినాయకుడిని నది దగ్గర తీసుకొచ్చేసామండి. లాస్ట్ ఇంకా మా అన్నయ్య, మా వదిన మేమందరం వెళ్ళామండి. లేడీస్ని అయితే పంపించలేదండి, పర్మిషన్ తీసుకున్నాము. ఈ వరదల నుంచి వాటర్ దగ్గరికి ఎవరిని అలౌ చేయలేదు, జెంట్స్ని కూడా. అయితే వాళ్ళు పర్మిషన్ తీసుకొని ఇంకా నది దగ్గరికి వెళ్ళారండి. వినాయకుడు వెళ్ళిపోతున్నాడని కొంచెం బాధ అనిపించిందండి, ఉంటే బాగుండు అనిపించింది మాతోటి. ఇంకా నది దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ నిమగ్నం చేశారండి. మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఈ వీడియో పెట్టాను కదా, ప్లీజ్ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. ఇదిగోండి వెళ్ళిపోతున్నాడు మా వినాయకుడు. జై బోలో గణేష్ మహారాజ్కి జై, జై బోలో గణేష్ మహారాజ్కి జై. మాకైతే చాలా అంటే చాలా ఆనందం అనిపించిందండి ఆ మూమెంట్. ఆ 1 dayలోనే ఫుల్ ఎంజాయ్ చేసేసాము బాగా. ఇదిగోండి మా వినాయకుడు అయితే వెళ్ళిపోతున్నారు కృష్ణమ్మ ఒడిలోకి. మళ్ళీ సంవత్సరం తొందరగా వచ్చేయాలి, మళ్ళీ వినాయక చవితి సెలబ్రేట్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇయర్ 3rd year అన్నమాట. ఇంకా చూద్దాము, అది కూడా మీకు పెడతానండి నెక్స్ట్ ఇయర్ వీడియో కూడా. ఈలోగా మంచి మంచి వీడియోస్ పెట్టి మిమ్మల్ని బాగా
ఒక మా ఫ్యామిలీ మెంబర్లా అనుకుంటున్నానండి. మీరు కూడా నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. చాలా అంటే చాలా వరకు సపోర్ట్ చేశారండి. 0 సబ్స్క్రైబర్ నుంచి ఇప్పుడు 500 అబోవ్ దాటారు. అదంతా మీ వల్లే. మీరు ప్రతి ఒక్కరు నా సబ్స్క్రైబర్స్ అందరూ ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసినందుకు. అలానే నేను వీడియోస్, లైవ్, షార్ట్స్ అన్నీ పెడుతున్నానండి. అవి కూడా చూడండి. ఓకేనా. మీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ చెప్పండి. షేర్ చేయమని, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోమని కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్గా అయితే ఏముంటుందండి, వినాయక చవితి అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా పెట్టేశాను కదా. ఈ వీడియో మీకు ఎలా ఉందో ఏంటో నాకు కొంచెం కామెంట్ చేసి పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా అమ్మవారిని అయితే నది దగ్గర కూడా తీసుకొచ్చుకున్నాం కదండి. ఇంకా అమ్మవారు అన్నీ అలంకరణ అన్నీ తీసేసుకున్నానండి మొత్తం అంతా. మీకైతే ఈ వీడియో చూపిద్దామనే నేను ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా తీసానండి. అంత బిజీలో ఉన్నా కూడా నేను ఆ వీడియో తీసాను మీకోసమే చూపిద్దామని. ఓకేనా. వీడియో తీసినందుకైనా నాకు కొంచెం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే.